హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్ మామ్ డైరీస్. సో ఈరోజు మీ అందరి ముందుకి మంచి బ్లౌజెస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. ఇవన్నీ కూడా మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట, మీషో నుంచి. అంటే ఇవి వచ్చేసి మనకి స్టిచ్డ్ బ్లౌజెస్ కాదండి, అన్స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే వస్తాయి. అంటే మనకి మీకు అర్థమై ఉంటుంది కదా, బ్లౌజ్ పీసెస్ అంటే మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా 1 మీటర్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను చాలా మంచిగా వచ్చాయి, ప్రతి ఒక్కటి కూడా అరౌండ్ మొత్తం కలిపి ఒక 9 బ్లౌజెస్ వరకు అయితే తీసుకొచ్చానండి ఈరోజు మీకు. ఇదిగోండి, ఇవన్నీ కూడా అరౌండ్ 9 బ్లౌజెస్ ఉన్నాయి, చూడవచ్చు. మీకు వర్క్ కూడా చాలా బాగా వచ్చాయి. కొన్ని మగ్గం వర్క్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా చాలా బాగా వచ్చాయి. అవి కూడా కొన్ని చూపిస్తాను, అవి ఇవి మిక్స్డ్ అయితే చూపిస్తాను. ఎక్కువ మగ్గం వర్క్ ఉన్నవే చూపిస్తాను. ఇవన్నీ కూడా ప్రతిదీ అంటే ఓవరాల్ 9 ఉన్నాయి, ప్రతిదీ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తా. బట్ ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ పీస్ అనమాట. ఇదిగోండి, ఫస్ట్ మగ్గం వర్క్ వచ్చేసింది ఇది. సో ఇది మీకు ఎలా వచ్చిందని ఓపెన్ అయితే చేసి చూపిస్తా. అంటే దీని నెక్ ప్యాటర్న్ అది ఎలా వచ్చిందనేది మొత్తం అంతా కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తా. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ అనమాట. ఇలా చూపిస్తారు మొత్తం. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి నెక్ అయితే ఇలా వస్తుందండి. ఇది మనకి కొంచెం పాట్ షేప్లో అయితే వచ్చింది నెక్ కూడా. ఇదిగోండి, మీకు జూమ్లో అయితే చూపిస్తున్నా, వర్క్ అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, మనకి ఇలా మొత్తం అంతా కూడా ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కూడా మంచిగా ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చిందండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇదిగోండి, ఇలా ఫ్రంట్ అయితే ఉంటుంది. అండ్ అలానే హ్యాండ్స్ అండి, చూడండి చాలా హెవీ వర్క్ అని అయితే చెప్పొచ్చు హ్యాండ్స్. ఇదిగోండి, ఇలా వచ్చిందనమాట మనకి హ్యాండ్ వర్క్. చూసుకోవచ్చు, మీకు స్టార్టింగ్ చూపించాను కదా హ్యాండ్ ఎలా వచ్చిందని. ఇది కూడా కొంచెం చూపించడం కష్టమే. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ అనమాట. ఇదంతా కూడా మనకి మంచిగా స్టోన్ అండ్ బీడ్స్తో వచ్చిన వర్క్ అండి. ఇదిగోండి, మొత్తం అంతా కూడా గోల్డ్. ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ అండి. కలర్ మీకు అంటే మీకు స్క్రీన్లో ఎలా కనిపిస్తుందని నేను ముందే చెప్పేస్తున్నా. ఇది డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది. అండ్ అలానే ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ వర్క్ అండి. మొత్తం అంతా కూడా బీడ్స్తో వచ్చింది వర్క్ అంతా కూడా చూసుకోవచ్చు. నిజంగా చాలా క్వాలిటీ. దీని మెటీరియల్, బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసి హాఫ్ పట్టు మెటీరియల్ ఉంటుంది కదా, రా సిల్క్, ఆ మెటీరియల్ అనమాట. ఇది రా సిల్క్ మెటీరియలే. కానీ ఇది అంటే నాకు తెలిసి ఇది ఎక్కడ పీక్కుపోవటం కానీ అలా ఏం అవ్వదని అయితే అనుకుంటున్నాను. క్లాత్ కూడా నాకు తెలిసినంత వరకు అయితే క్లాత్ కూడా చాలా బాగానే వచ్చిందండి. ఇది మనకి వచ్చేసి నేను మీకు పక్కన ప్రైజెస్ అన్నీ కూడా పిక్ యాడ్ చేస్తాను కదా, అందులో మీకు ప్రైజెస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అరౌండ్ 330 to 400 ఆ రేంజ్లో ఉంటాయండి. మరీ హెవీ కూడా కాదు. ఈ రేట్కి ఈ వర్క్ అంటే నిజంగా చాలా బెనిఫిట్ అని అయితే చెప్పొచ్చండి. చాలా మంచిగా వచ్చాయి. బయట సేమ్ ఇదే వర్క్ మనకి ఎంత ఉంటుందో చెప్పనక్కర్లేదు. మ్యాక్సిమం అందరం వర్క్ చేర్చుకుంటాం కాబట్టి మనకి అందరికీ తెలిసిందే బయట ఎంత వర్క్కి ఎంత తీసుకుంటున్నారని. ఈ హెవీ వర్క్, ఇంత హెవీ వర్క్ మీకు ఈ ప్రైస్లో అయితే బయట ఎక్కడ కూడా దొరకదండి. నిజంగా మీషోలో మాత్రమే ఇలాంటి ప్రైజెస్ అయితే సాధ్యమవుతాయి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది చూసుకున్నట్లయితే మనకి చూడండి చాలా హెవీ వర్క్ అండి. ఇది కూడా ఇది మనకి ఈ బ్లౌజ్ కలర్ వచ్చేసి మనకి సంపంగి పువ్వు కలర్ అలా అంటాం కదా, లైక్ లెమన్ ఎల్లో గ్రీన్ అదనమాట. ఇది హ్యాండ్కి అండి ఈ వర్క్ వచ్చింది. చూడండి చాలా బాగా వచ్చిందండి నిజంగా. ఇది ఫస్ట్ నేను చూడగానే మాత్రం చాలా బాగా నచ్చింది. దీని మీద మనకి మంచి స్టోన్ వర్క్ వచ్చింది అండ్ అలాగే బీడ్స్ వర్క్. ఇది అంటే ఆ డిజైన్ కూడా నాకు చూడగానే ఆ ప్యాటర్న్ అంతా కూడా చాలా యూనిక్గా అనిపించింది అనమాట. ఇదిగోండి, ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తా. అంటే కొంచెం జూమ్లో చూపిస్తాను అనుకోండి, మీకు కూడా ఎలా వచ్చింది ఏంటన్న విషయం అర్థమైపోతుంది కదా. సో ఇది హ్యాండ్స్ అనమాట. దీని నెక్ ప్యాటర్న్ ఎలా వచ్చిందో చూపిస్తా.
ఇదిగోండి ఇది దీని నెక్ వచ్చిన వర్క్ అనమాట. ఇదిగోండి నెక్ ఏంటంటే ఇవి కొంచెం సింపుల్గా ఇస్తున్నాడు, బట్ హ్యాండ్స్కి మాత్రం హెవీ వర్క్ వచ్చిందనమాట. ఇదిగోండి నెక్ వచ్చేసి ఇలా వచ్చింది, మొత్తం బీడ్స్ వర్క్ అనమాట. ఇదిగోండి ఇది ఇలా మనకి బాడీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటాస్ లాగా చిన్న స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అనమాట, ఫ్రంట్కి ఇలా వస్తుంది వర్క్. అండ్ మీకు హ్యాండ్స్ ఆల్రెడీ చూపించాను కదా ఫ్రంట్ ముందే. ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది అనమాట వర్క్. ఇవన్నీ కూడా ఈ ప్రైస్ రేంజ్లో ఇంత మంచి వర్క్ నిజంగా నేనైతే చూసి చాలా షాక్ అయ్యానండి. ఇంత మంచి వర్క్ ఇంత తక్కువకి అసలు ఎలా బ్రా బాబు వీళ్ళకి ఎలా అవుతుందో అని అనిపిస్తుంది అనమాట. అంత బాగా వచ్చింది మీకు. అంటే ఈ థ్రెడ్ క్వాలిటీ కానివ్వండి, లేదా ఈ స్టోన్ క్వాలిటీ కలర్ పోతుంది ఇలా అయితే ఏమనుకోనక్కర్లేదండి. ఎందుకంటే నేను ఇవన్నీ కూడా మంచి రివ్యూస్ ఉన్నవే చూసి మీకు అయితే తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇది లోపల సైడ్ కూడా మీరు చూడొచ్చండి. ఇదిగోండి లోపల అంటే మీకు ఎలా ఉంటుందనే డౌట్ రావచ్చేమో. ఇదిగోండి ఇదంతా కూడా హ్యాండ్ వర్కే అనమాట. ఇదిగోండి లోపల కూడా ఇదంతా కూడా ఈ వర్క్ చూస్తే చెప్పవచ్చు హ్యాండ్ వర్క్ అని. ఇదిగోండి సో ఇది సెకండ్ వన్. సో 2 మగ్గం వర్క్ చూసాం కదా, ఒకటి థ్రెడ్ వర్క్ కూడా చూద్దాము. ఇదిగోండి నెక్స్ట్ ఇది మనకి పర్పుల్ షేడ్లో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అండి. ఇదిగోండి ఇది మనకి హ్యాండ్స్కి వస్తుంది అనమాట ఈ డిజైన్. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తా. ఇదిగోండి ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. ఇది వచ్చేసి మనకి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. అండ్ మీకు నేను ఇప్పుడు చూపించేది నెక్ పార్ట్ అనమాట. నెక్ చాలా హెవీగా వచ్చిందండి నెక్ కూడా. ఇదిగోండి ఆల్ ఓవర్ మనకి బాడీ కూడా ఇలా చిన్న చిన్న బుటాస్గా ఇచ్చారు. చాలా బాగుందండి వర్క్ అంతా కూడా. మీరు ఒకసారి జూమ్లో నుంచి కూడా చూసుకోవచ్చు ఈ థ్రెడ్ వర్క్, థ్రెడ్ క్వాలిటీ కానివ్వండి అంతా కూడా. సో ఇది వచ్చేసి మనకి నెక్. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూపిస్తా. చాలా హెవీగా వచ్చిందండి హ్యాండ్స్ కూడా. ఇదిగోండి హ్యాండ్కి వచ్చేసి ఇంత బాగా వచ్చిందనమాట. ఇవి మనం నిజంగా వేసుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి వర్క్ వచ్చేసి చాలా బాగుందనమాట. ఇదిగోండి ఇదంతా కూడా మంచి ఫ్లారీ డిజైన్ అండి ఇదంతా కూడా. ఇదిగోండి ఇదంతా కూడా ఈ థ్రెడ్ క్వాలిటీ కానివ్వండి అంతా కూడా చాలా బాగా వచ్చిందంటే ఇది జరీ లాగా అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కేనండి. ఇది మాత్రం మిషన్ ఎంబ్రాయిడరీ కానీ చాలా బాగా వచ్చిందండి. ఇవి కూడా మనం ఈజీగా బయట వర్క్ ఇలాంటి వర్క్ చేయించుకోవాలంటే మిషన్ ఎంబ్రాయిడరీ స్టార్టింగ్ 800 850 లేండి అస్సలు అవ్వదు. బట్ ఇక్కడ మాత్రం మీరు ఈ ప్రైస్లో ఇంత మంచి వర్క్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ ఈ మెటీరియల్ కూడా మనకి రా సిల్క్ మెటీరియలే వస్తుందండి, అంటే బ్లౌజ్ మెటీరియల్ కూడా. ఇది మనం కుట్టించుకుని చాలా బాగుంటాయి. అంటే కొన్ని బ్లౌజెస్ ఏంటంటే మనం శారీస్ కొన్ని బ్లౌజెస్ పాడైపోయి పక్కన పడేస్తుంటాం. అలాంటి వాటికి మళ్ళీ లోపల బీరువాల్లో దాచినవన్నీ కూడా తీయండి బయటికి. ఇలాంటి బ్లౌజెస్తో మంచిగా పేరప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నాకు వీటన్నిటిలో కూడా ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. ఈ వర్క్ చూసారా, అంటే కొంచెం యూనిక్గా డిఫరెంట్గా అనిపించాయి అనమాట ఈ వర్క్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి వస్తుంది వర్క్. ఇది మనకి వచ్చేసి టొమాటో రెడ్ కలర్ అండి. ఈ కలర్ కూడా బ్లౌజ్ మెటీరియల్ కలర్ అనమాట. ఇది చూడండి వర్క్ మనకి ఇది హ్యాండ్కి ఇలా వస్తుందన్నమాట. ఇది కూడా చాలా యూనిక్ ప్యాటర్న్. అండ్ దీన్ని నెక్ చూపిస్తాను. ఇవేంటంటే కొంచెం నెక్కి సింపుల్గా వస్తున్నాయి, బట్ హ్యాండ్స్కి మాత్రం చాలా హైలైట్ చేస్తున్నారనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి నెక్కి అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా అంటే మరీ సింపుల్గా లేదు, మరీ హెవీగా లేదు, బట్ గ్రాండ్గా అయితే మాత్రం ఉంది. వాళ్ళ బాడీ కూడా మనకి ఇలా చిన్న చిన్న బుటాస్గా అయితే కూడా ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు ఇలా మంచిగా బీడ్స్ వర్క్తోనే వచ్చిందండి మొత్తం అంతా కూడా, ఈ మగ్గం వర్క్ అంతా కూడా. అండ్ ఇది బ్యాక్ చూపించాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఇదిగోండి ఫ్రంట్కి కూడా ఇలా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను.
ఇవన్నీ కూడా 1 మీటర్ అయితే ఉన్నాయండి. మీకు బ్లౌజ్ సరిపోతుందా లేదా అని అయితే టెన్షనే అక్కర్లేదు. బ్లౌజ్ 1 మీటర్ ఉంది. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి అనమాట. చాలా యూనిక్ డిజైన్ అండి ఇది మాత్రం. అండ్ మీరు చూసుకోవచ్చు, చాలా హెవీగా ఉంది. అండ్ అలానే ఈ స్టోన్ క్వాలిటీ కానివ్వండి, కలర్ పోతుందన్న ఇది లేదు. అలాగే బీడ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మధ్య మధ్యలో కొంచెం కుందన్స్ టైప్లో కూడా పెట్టారు. ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, ఇది నేను ఎంత జూమ్లో చూపిస్తున్నా మీకు, మళ్ళీ అన్నీ అర్థం అవ్వాలి కదా, అందుకనేసి నేను ఎంత మంచిగా చూపిస్తున్నాను అనమాట, మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి. వీటన్నిటిలో కూడా నేను కొన్ని కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఇవే కలర్స్ అని కాదు, ఇట్లా చాలా వరకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే నేను వీటన్నిటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఏం కావాలన్నా వెంటనే ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక రెడ్ అండి. ఇది రెడ్ కాదు, యాక్చువల్లీ మెరూన్ కలర్ వస్తుంది. ఇది రెడ్ కలర్ చూపించాను, ఇది రెడ్, ఇది మెరూన్. హోప్ మీకు డిఫరెన్స్ కలర్లో అర్థమవుతుందని అయితే అనుకుంటున్నా. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ఇది థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి. ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. చూడండి, మీకు చూస్తుంటే ఇది హ్యాండ్కి అనమాట, హ్యాండ్ వర్క్ ఇంత గ్రాండ్గా ఉంది అసలు. ఒక్కసారి ఇదిగోండి జూమ్లో నుంచి చూడొచ్చు, మీకు అర్థమవుతుంది కదా. అంటే ఈ డిజైన్స్ అన్నీ కూడా నాకు ప్రతి ఒక్కటి కూడా చాలా యూనిక్గా అనిపించాయి అనమాట. అంటే ఎక్కడ కాపీ అనేది మీకు ఎక్కడ, ఈ 9 చూపిస్తున్నాను వీటన్నిటిలో కూడా మీకు ఎక్కడ సేమ్ దీనిలానే ఉంది ఇంకోటి అన్నట్టు ఏం ఉండదన్నమాట. అన్నీ యూనిక్ డిజైన్స్. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి నెక్కి వస్తుంది, చూడొచ్చు. ఇది కూడా ఆల్ ఓవర్ మనకి బాడీ కూడా చిన్న చిన్నగా బుటాస్గా కూడా ఇచ్చారు. అండ్ అలానే హ్యాండ్ వచ్చేసరికి ఇదిగోండి ఇంత హెవీగా వస్తుంది అనమాట అసలు హ్యాండ్కి. ఇదిగోండి, వేసుకుంటే మాత్రం నిజంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తం మనకి హ్యాండ్ అంతా కూడా ఇక్కడ వరకు ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా మనకి ఈ వర్క్ సరిపోతుందండి. ఎల్బో హ్యాండ్స్, చక్కగా ఎల్బో హ్యాండ్స్ ఇష్టం ఉన్న వాళ్ళ వరకు చక్కగా సరిపోతుంది ఈ మెటీరియల్ అనేది, ఈ వర్క్ అనేది అనమాట. నేను ఫ్రంట్ చూపించలే కదా. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్రంట్ కూడా ఉందన్నమాట డిజైన్. అన్నీ కూడా మీకు ప్రైస్ రేంజ్ చెప్పాను కదా, 300 to 400, 430 ఆ రేంజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి. పింక్ అంటే చాలా శారీస్ మీదకి పింక్ బార్డర్స్ వస్తాయి. అండ్ అలాగే పింక్ బ్లౌజెస్ ఉంటాయి చాలా వరకు పట్టు శారీస్ అన్నిటికీ కూడా. సో వాటికి కూడా మ్యాచ్ అయ్యేలాగా ఈ పింక్ కలర్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది కూడా మనకి మంచి హెవీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్కి. అండ్ ఇది ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి నెక్కి సింపుల్గానే ఇచ్చారండి. ఇదిగోండి, నెక్కి ఇలా కొంచెం సింపుల్గానే ఉంది. నెక్ వచ్చేసి బాడీ కూడా కొంచెం సింపుల్గానే వచ్చింది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. బట్ దీని హ్యాండ్ వర్క్ మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి, హ్యాండ్ వర్క్ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ బీడ్స్తో, వైట్ స్టోన్స్తో, వీటితోనేనండి వర్క్ అంతా కూడా. చక్కగా ఇవన్నీ బ్లౌజెస్ నేను మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ చూపించాను అనమాట. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసి ఇది నేవీ బ్లూ కలర్ అండి. ఇది మనకి వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ అనమాట. ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అన్నీ కూడా నెక్ కూడా హెవీగా ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా హెవీగా వచ్చిందనమాట. ఇదిగోండి, మీరు చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది కదా, జూమ్లో నేను చూపిస్తున్నా. అండ్ అలానే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి కూడా ఈ డిజైన్ ఇలా వచ్చింది. అండ్ దీని హ్యాండ్ వర్క్ కూడా చూడొచ్చు, చాలా హెవీగా గ్రాండ్ లుక్ వస్తున్నాయండి ఇవన్నీ కూడా నిజంగా. వీటిలో కూడా మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీలో కూడా మీకు కావాల్సిన కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను ఒక 2-3 కలర్ ఆప్షన్స్ కూడా మీకు లింక్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది మనకి డార్క్ గ్రీన్ అండి. ఇందాక చూపించాను కదా, ఈ గ్రీన్ కొంచెం లైట్ వస్తుంది, ఇది ఇంకొంచెం డార్క్ షేడ్ అనమాట. ఇదేంటంటే కొత్తగా ఉంది, ఇదంతా బటర్ఫ్లై డిజైన్ వచ్చింది, చాలా యూనిక్గా అనిపించింది ఇది కూడా. దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. దీనిలో మెరూన్ ఉంది, అలా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి.
ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది బటర్ఫ్లై ప్యాటర్న్ చూడగానే. హ్యాండ్స్కి అయితే ఇదిగోండి ఇలా బటర్ఫ్లై ప్యాటర్న్ అయితే వస్తుంది. మొత్తం మనకి ఎక్కువ స్టోన్ వర్క్తో అయితే ఉందండి. ఇది మాత్రం ఎక్కువ స్టోన్స్ అనమాట. నెక్స్ట్ దీని నెక్ వచ్చేసి ఇదిగోండి. ఇదంతా కూడా మనకి ఎక్కువ హెవీ అయితే ఏం లేదండి. ఇది లైక్ సింపుల్గా ఉంది. లైక్ చిన్న చిన్న లైట్ వెయిట్ శారీస్ వాటి మీదకి చిన్న చిన్న పార్టీస్కి వాటికైతే మాత్రం బాగుంటుంది. ఇలా చిన్న వర్క్ వస్తుంది. అండ్ ఇదిగోండి ఇది ఫ్రంట్కి వస్తుంది అనమాట. అండ్ ఇటు వచ్చేసి హ్యాండ్స్కి ఇదిగోండి. హ్యాండ్స్కి సింపుల్గా ఉంది బట్ లుక్ మాత్రం ఎలిగెంట్గా ఉంటుంది. కొంచెం యూనిక్గా ఉంది కదా బటర్ఫ్లై ప్యాటర్న్. కొంచెం మనమే ఇలాంటివన్నీ యూనిక్గా ఉన్నాయని మనమే మార్కెట్లో ఫస్ట్ స్టార్ట్ చేసేయాలన్నమాట యూనిక్ డిజైన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ లాస్ట్ అండి. ఇది నేను పట్టుకుంటేనే నాకు వెయిట్ తెలుస్తుంది అనమాట. ఇదిగోండి చాలా మంచి వర్క్ అండి. ఇది కూడా ఇదిగోండి చూడొచ్చు. ఇవి మ్యాక్సిమం మనం బయట మగ్గం వర్క్ వాళ్ళ దగ్గర ఎక్కువ చూస్తూనే ఉంటాము ఈ ప్యాటర్న్ అనేది. ఇదిగోండి ఇదంతా కూడా హ్యాండ్కి వస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్ కొంచెం మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. ఇదంతా కూడా వచ్చేసి మనకి మిర్రర్ వస్తుంది. అండ్ అలాగే ఇవి కొంచెం బీడ్ వర్క్ వచ్చింది. ఇదిగోండి ఈ కింద కూడా చాలా హెవీగా వచ్చిందనమాట. ఈ కింద మనకి వర్క్ అంతా కూడా ఇవన్నీ కూడా మిర్రర్ వర్క్సే అనమాట. ఇది వచ్చేసి మనకి అంటే ఈ వర్క్ వలన నాకు ఆ హెవీనెస్ అనేది తెలుస్తుంది అనమాట. దీని నెక్ కూడా తిరిపోయిందండి. నిజంగా చాలా హెవీగా వచ్చింది. ఇదిగోండి దీని నెక్ ప్యాటర్న్ ఇంత జూమ్లో చూపిస్తున్నా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇదంతా కూడా స్టోన్ చెప్పాను కదా, ఇదంతా కూడా మిర్రర్స్. ఇదిగోండి ఇదంతా కూడా మనకి బ్యాక్ పార్ట్ అండి. నిజంగా ఈ మెటీరియల్ కానివ్వండి, వర్క్ కానివ్వండి ఆసమ్ అని చెప్పొచ్చు. లాస్ట్ వరకు వీడియో చూసే వాళ్ళకైతే ఇది అస్సలు మిస్ చేసుకోరనమాట, అంత బాగుంది. అండ్ దీని ఫ్రంట్ పార్ట్ చాలా బాగుందన్నమాట, ఎక్కడా తగ్గేదే లేదు అస్సలు. ఈ వర్క్లో మాత్రం చాలా బాగుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్. చాలా పార్టీ వేర్ లుక్ అండి. నిజంగా మీరు ఎంత మంచి ఎక్కువ 5,000 రూపాయలు పట్టు చీరకైనా సరే ఈ వర్క్ బ్లౌజ్తో మంచిగా పేరప్ చేసుకోవచ్చు. అంత బాగుందన్నమాట. ఇది నేను మీకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. రెడ్ అయితే కాదు, ఇది కొంచెం కలనేత షేడ్ అనమాట. ఇందులో కొంచెం ఆరెంజ్ కనకాంబరం కలర్ అనుకోండి, కనకాంబరం కలర్ అలా వచ్చిందనమాట. దీనిలో నాకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో సరిగ్గా గుర్తులేదు. కలర్ ఆప్షన్స్ కనుక ఇందులో అవైలబుల్గా ఉంటే అవి కూడా ఒకసారి నేను లింక్స్ అనేవి షేర్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ప్రైస్ రేంజ్ బిలో 400 450 ఉంటాయండి. అంత బాగా వచ్చాయి ఇవన్నీ కూడా. ఈ ప్రైస్ రేంజ్కి ఈ వర్క్ అయితే మాత్రం అసలు వర్త్ అని చెప్పొచ్చు అండి. ఎవ్రీ పెన్నీ వర్త్ అని చెప్పొచ్చు. ఈ వర్క్కి అయితే మాత్రం అంత బాగా వచ్చాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా. సో వీటన్నిటిలో కూడా మీరు ఏది మిస్ చేసుకోకూడదు అనుకుంటే కింద ఒకసారి వెళ్ళి లింక్స్ అన్నీ కూడా చెక్ చేయండి. అన్నీ కూడా నేను క్లియర్గా ఇచ్చుంటాను. ఆల్ కలెక్షన్స్ లింక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారంటే నేను చూపించిన బ్లౌజెస్ అన్నీ వాటిలో కలర్స్ అవన్నీ కూడా మీకు డిస్ప్లే అయిపోతాయి. సో మీకు కావాల్సింది వెళ్ళి ప్రెస్ చేసుకుంటే నచ్చితే మీరు చెక్అవుట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో అదండి, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మరి లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఇంకొకసారి అయితే చెప్పేస్తున్నా, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే చిన్న లైక్ ఇచ్చేయండి. అండ్ అలాగే మీకు ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఎలా అనిపించాయని చెప్పేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఇంకేమన్నా చూడాలనుకుంటున్నారు కలెక్షన్స్ అనేవి చెప్తే అవన్నీ కూడా నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలానే మీ ఫ్రెండ్ సర్కిల్లో మన వీడియోస్ కనుక యూస్ అవుతున్నాయి అనుకుంటే షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.